చాలామంది నోట్లో వెళ్ళేసి వా వా అని పొద్దున్నే కక్కుతూ ఉంటారు. దయచేసి అలా కక్కకండి. మనకు తెల్లవార్లు కష్టపడి లివరు ఎంతో కష్టపడి అన్ని అవయవాలు మనకు జీర్ణరసాన్ని తీసుకొచ్చి ఆడ పెడతాయి. నువ్వు ఫుడ్ తింటే దాన్ని అరిగిద్దామని కాచుకొని కూర్చుంటాయి అక్కడ. మనమే పొద్దున్నే లేచి నోట్లో వెళ్ళేసి వా 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 అని పక్కింటి వాళ్ళందరూ వినపడేంత లెవెల్లో కక్కుతూ ఉంటాం. ఇది చాలా తప్పు. కాబట్టి ఇంకోటి ఏంటంటే అండి, ఈ అలర్జీలు ఆస్తమాలు మనం చెప్పాలంటే సో ఈ విధంగా ఉండేటటువంటి అలర్జిక్ ఆస్తమాని సో పైనుంచి కింది దాకా రకరకాలైనటువంటి జబ్బులు వస్తాయి. అలర్జీల వల్ల ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. ఎలర్జీని తగ్గిస్తే ఎడినాయిడ్ ఉబ్బులు తగ్గిపోతాయి. టాన్సిల్స్ కూడా తగ్గిపోతాయి. సైనస్ కూడా తగ్గిపోతుంది. సైనసైడ్. సో మంచి గాలిని పీలుస్తూ ఉంటే మన యొక్క ఆరోగ్యం బాగుపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇదే గురకకు దారితీస్తుంది. దీన్ని ఆస్తమా అంటాం. విపరీతమైన గురకొస్తుంది.